మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందినటువంటి వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో నంబర్ 9 ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధం అంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే హైకోర్టులో ఈ కేసుపై మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు 42%కు 42% పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ ఆల్రెడీ ఇప్పటికే చేపట్టింది. దాన్ని ఈ నెల 8వ తేదీన విచారణ చేపడతామని దాని కేసును అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే హైకోర్టు ఈ కేసును విచారణ చేసే లోపే సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడం, ఆ సుప్రీంకోర్టులో కూడా రేపు అక్టోబర్ 6వ తారీఖు రోజే జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించే అవకాశం ఉంది. అయితే పిటిషనర్ అయితే ఎవరు ఉన్నారో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలను కనుక మనం ఒక్కసారి చూస్తే బీసీలకు 20% రిజర్వేషన్ ఉండే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం 42%కు పెంచుతూ జీవో నంబర్ 9 విడుదల చేసింది. అయితే ఈ 42%కు పెంచడం వల్ల ఇప్పటికే ఉన్న ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 10% రిజర్వేషన్ కలుపుకుంటే ఈ 42% మొత్తం కలిపితే 67%కి రిజర్వేషన్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ 67% రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏదైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించకూడదనే క్యాపింగ్ ఏదైతే పెట్టిందో దానికి విరుద్ధం. అట్లాగే పంచాయతీరాజ్ చట్టంలోని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A కూడా ఈ 67% రిజర్వేషన్లు అనేది విరుద్ధం. అట్లాగే ఏదైతే కులగణనకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాబాహుల్యంలో పెట్టలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దాంతోపాటు అట్లాగే మనకు చట్టసభలో కూడా అసెంబ్లీలో కూడా ఈ అంశంపై ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెట్టలేదు. 2010లో కర్ణాటకకు సంబంధించి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు తీర్పుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఒకవేళ కనుక తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 9ను ఏదైతే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి తెచ్చిన జీవో 9ను అమలును నిలిపివేస్తూ మధ్యంతరంగా స్టే ఇవ్వాలని ఏదైతే పిటిషనర్ కోరితే స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో మేము సుప్రీంకోర్టు వరకు రావాల్సి వచ్చింది అని పిటిషనర్ తన పిటిషన్లో సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో చెప్పడం జరిగింది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఈడ హైకోర్టులో కేసు వేయడం, ఇప్పుడు వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయడం, సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా గత తీర్పులు కనుక చూస్తే మనం 1994లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు పిటిషన్ దాఖలైతే 2010లో తీర్పు చెప్పడం జరిగింది. 2010లో తీర్పు చెప్పిన దాంట్లో ఏముందంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి నిజంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారని చెప్పే ప్రామాణికమైన డాటా, ప్రామాణికమైన గణాంకాలు ఉంటేనే వాళ్ళకు రిజర్వేషన్లు కన్సిడర్ అయితే అని ఆ తీర్పులో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కులగణన, సామాజిక కులగణన చేసిన తర్వాతనే ఈ రిజర్వేషన్లు పెంచడానికి జీవో ఇవ్వడం జరిగింది. అట్లాగే జీవో ఇచ్చడానికంటే ముందు కూడా అసెంబ్లీలో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు అంగీకారం తెలిపాయి. నిజానికి ఆ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది, గవర్నర్కి ఆమోదం ఇంకా లభించలేదు. అందుకే మేము స్పెషల్ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మొన్న హైకోర్టు విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలన్నీ చెప్పడం జరిగింది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే సుప్రీంకోర్టు ప్రామాణికమైన డాటా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ సామాజిక కులగణన జరిగింది కాబట్టి ఆ డాటా చూపే అవకాశం ఉంది. దీని మీద రేపు జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కావచ్చు, రాష్ట్రంలోని అన్ని దాదాపు 12,563 పైచీలకు గ్రామ పంచాయతీలు ఏదైతే ఎన్నికలు జరగబోతా ఉన్నాయో ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని నెక్స్ట్ 8వ తారీఖు రోజు హైకోర్టు తీర్పు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పును బట్టే 9వ తేదీ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇటు సుప్రీంకోర్టులో కావచ్చు, అటు రాష్ట్రంలో హైకోర్టులో కావచ్చు బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి వ్యతిరేకంగా కనుక తీర్పు వస్తే ఇప్పుడున్న రిజర్వేషన్లు ఏవైతే 42% రిజర్వేషన్ బేస్ చేసుకొని ప్రభుత్వం ఇప్పుడు మన రిజర్వేషన్లు ఏదైతే ప్రకటించిందో ఆ రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవి 67
ఎస్సీలకు 15%, ఆల్రెడీ ఎస్టీలకు 10% ఉండగానే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లను కలిపితే మొత్తం 67% రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రస్తుతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక ఈ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు కనుక న్యాయపరంగా చిక్కులు ఎదురై కోర్టులు కనుక అసలు ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అని కనుక చెబితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ మారే అవకాశం ఉంటుంది. మారే అవకాశం ఉండడంతో పాటు పాత రిజర్వేషన్లు అంటే గతంలో ఉన్న రిజర్వేషన్లు 50%, 50% మించకుండా ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతిలోనే అంటే బీసీలకు 25%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% చొప్పున మొత్తం 50% రిజర్వేషన్ల మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% పెంచుతామంటే అటు గవర్నర్ కూడా ఆమోదం తెలపకపోవడం, దానికి సంబంధించి బిల్లుకు సంబంధించి, అట్లాగే కేంద్రం కూడా 6th షెడ్యూల్లో పెట్టాలి, ఈ అంశాన్ని పెడితే మాకు రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తే అటు పార్లమెంట్లో సవరణ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఆరోపించారు. మొత్తంగా మేము 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ముందుకెళ్ళినా వీళ్ళెవరూ సహకరించలేదు, వీళ్ళెవరూ న్యాయపరమైన చిక్కులు కావచ్చు, అటు కేంద్రం కావచ్చు ఎవరూ సహకరించలేదు. కాబట్టే మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తాం అనే ఒక ప్రకటన చేసి ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు మనకు ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తూ ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తాం మేము అని చెప్తే మాత్రం 25% రిజర్వేషన్లు బీసీలకు ఇప్పటివరకు కొనసాగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో బీసీలకు ఇప్పటివరకు కొనసాగుతున్నటువంటి 25% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 25% రిజర్వేషన్లు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మొత్తంగా 50% రిజర్వేషన్లు మించకుండా ఏవైతే ఇప్పటివరకు రిజర్వేషన్లు పాత రిజర్వేషన్లు ఉన్నాయో అదే పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మొత్తంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉత్కంఠ వాతావరణం రేపు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి హైకోర్టు కూడా ఇచ్చే తీర్పును బట్టి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.